వైఎస్ షర్మిల మళ్లీ దూకుడు పెంచారు. గత కొద్ది రోజులుగా ఆమె సైలెంట్గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విమర్శలు చేయకపోవడంతో ఆమె మనసు మార్చుకున్నట్లు ప్రచారం నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డితో ఆమె రాజీ చేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. అందుకే ఆమె కొత్తగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లు అంతా భావించారు. అయితే ఉన్నట్టుండి ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారు. తన సోదరుడు జగన్పై బాంబు పేల్చారు. ఎప్పుడో చేస్తామంటున్న పాదయాత్ర గురించి ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఒకసారి అధికారంలోకి వచ్చి వారు పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్మరు అని కూడా తేల్చి పారేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. తద్వారా పాదయాత్రలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే సంకేతాలు పంపించారు షర్మిల. గతం మాదిరిగా పాదయాత్రకు ప్రజలు ఎంతమాత్రం నమ్మే స్థితిలో లేరని కూడా ఆమె ముందస్తు సంకేతాలు పంపారు. జగన్ పాదయాత్రకు ముందున్న అవరోధాలను గుర్తు చేశారు. అయితే ఆ భయం జగన్తో పాటు వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది. 2014 అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం. టీడీపీకి 100 స్థానాలు దాటితే వైసీపీకి 60 స్థానాలు దాటి 67 ఫిగర్ వద్ద ఆగిపోయింది. తద్వారా బలమైన పార్టీగా అవతరించింది. అయితే అప్పట్లో ఆ పార్టీ శ్రేణులు దూకుడుగా ఉండేవారు. అదే దూకుడు 2017లో పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటన చేశారు. అప్పట్లో అదో సంచలన ప్రకటన. అదే ప్రతిపక్షంలో ఉంటూ అదే పాదయాత్ర ప్రకటన చేస్తే ఇప్పుడు పెద్దగా సెన్సేషన్ కాలేదు. దానికి కారణం ఇదివరకే ఆయన పాదయాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. వైఫల్యం చెందడంతోనే కూటమికి జనాలు ఛాన్స్ ఇచ్చారు. వైసీపీ దారుణంగా ఓడించారు. దానినే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు షర్మిల. జగన్ పాదయాత్ర వర్కౌట్ కాదని తేల్చి చెప్పారు.